అది ప్రభుత్వ జూనియర్ కళాశాల. అక్కడ ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారు. కొంతవరకు పెద్ద చదువుల వల్ల తమ జీవితాలు మారతాయని అవగాహన లేకపోవడం వల్ల, మరికొంత కౌమారదశ ఎఫెక్ట్ వల్ల విద్యార్థులు మధ్యాహ్నం లంచ్కు వెళ్లి తిరిగి కళాశాలకు రాకపోవడం అధ్యాపకులు గమనించారు. ఎవరైనా పిల్లలొకరు లంచ్ బాక్స్ తెచ్చుకుంటే దానిని ఇద్దరు ముగ్గురు మిత్రులు కలిసి తినడం, దాంతో అందరూ సగమాకలతో ఉండడం కూడా లెక్చరర్లు గమనించారు. ఈ విధంగా అర్ధాకలితో బలవంతంగా సాయంత్రం దాకా కూర్చోబెట్టి ఆ పిల్లలకు ఎంత చదువు చెప్పినా ప్రయోజనం ఉండదనే నిర్ణయానికి వచ్చారు. విద్యార్థులను ఖచ్చితంగా లంచ్ బాక్సులు తెచ్చుకోమంటే అసలుకే కళాశాలకు డుమ్మా కొడుతున్నారు. ఇంటర్ విద్యార్థులు కనుక గట్టిగా మందలించినా లేక కొట్టినా అసలుకే ఎసురు వస్తుందని ఆ లెక్చరర్లు సొంత కుటుంబ సభ్యులుగా ఆలోచించి ఆ పిల్లల కడుపు నింపాలని నిర్ణయించుకున్నారు. మొదట వారి ఆకలిని తీర్చగలిగితే ఆ విద్యార్థులు చదవగలుగుతారు. చదివింది వంటబట్టి మంచి రిజల్ట్స్ సాధిస్తారని ప్రిన్సిపల్, లెక్చరర్లు, మరికొంతమంది దాతలు కలిసి కళాశాలలో పిల్లలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. గత నెల రోజులుగా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతుంది. విద్యార్థుల కోసం లెక్చరర్లు తమ జీతాల్లోంచి డబ్బులు ఖర్చు పెట్టి విద్యార్థులకు భోజనం పెట్టడాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. లెక్చరర్లు మాత్రం కళాశాల హాజరు శాతం పెంచి మంచి రిజల్ట్స్ సాధించి జిల్లాలోని మహబూబాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను మొదటి స్థానంలో ఉంచాలని తమ ప్రయత్నం అంటున్నారు. ఇందుకోసం ప్రత్యేక స్టడీ అవర్స్ కూడా ఏర్పాటు చేస్తామంటున్న కళాశాల ప్రిన్సిపల్, లెక్చరర్లతో మా ప్రతినిధి యశ్వంత్ మరిన్ని వివరాలు అందిస్తారు. సాధారణంగా పాఠశాల కళాశాలకు డుమ్మ కొడితే ఉపాధ్యాయులు కానీ లెక్చరర్లు కానీ బెదిరించడం లేదా దండించడం లేదా వార్నింగ్ ఇవ్వడం లాంటివి చూస్తుంటాం. కానీ మహబూబాబాద్ జిల్లాలో మాత్రం విద్యార్థులు డుమ్మ కొట్టినప్పటికీ కూడా వాళ్ళ హాజరు శాతం పెంచాలి, ఎలాగైనా ఉత్తీర్ణ శాతాన్ని పెంచాలనే ఉద్దేశంతో మహబూబాబాద్ సంబంధించి బాలూర్ల కళాశాలకు సంబంధించిన అధ్యాపకులు అంతా కూడా ఓ పక్క ప్రణాళికతో ఒక ఆలోచనకు వచ్చి పిల్లల ఉత్తీర్ణ శాతాన్ని పెంచాలి, దీంతో పాటుగా వాళ్ళకు మంచి సిలబస్ అందించాలి, వాళ్ళ యొక్క హాజరు శాతాన్ని పెంచాలనే ఒక ఉద్దేశంతో మధ్యాహ్న భోజనానికి ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి మధ్యాహ్న భోజనాన్ని కళాశాలలో కూడా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ప్రస్తుతం అధ్యాపకులంతా వాళ్ళ తోచిన సహాయాన్ని అంతా మూకుమ్మడిగా కలిసి వాళ్ళ సొంత ఖర్చులతో కూడా విద్యార్థులకు జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని పెడుతున్నారు. దీంతో ఆదర్శ శాతం కూడా విపరీతంగా పెరిగింది. గతంలో ఎన్నో లేనటువంటి విధంగా ఫుల్ ప్రజెంట్ కూడా అవుతున్న పరిస్థితి చూస్తున్నాం. గతంలో ఎప్పుడైతే మధ్యాహ్న భోజనం పథకం ఉన్నప్పుడు ఆదర్శ శాతం నామమాత్రంగా ఉండేది. ఉదయం వచ్చిన విద్యార్థులు మధ్యాహ్నం రాకపోవడం, ఇలా చాలా ఆదర్శ శాతం తక్కువ ఉండడం, దీనివల్ల ఉత్తీర్ణ శాతం కూడా తగ్గేది. ఎప్పుడైతే ఈ కళాశాలకు సంబంధించిన అధ్యాపకులు అంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టి ఉత్తీర్ణ శాతాన్ని పెంచాలి, ముఖ్యంగా సిలబస్ను పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందించాలి, దీని మూలంగా హాజరు శాతం పెంచినట్లయితే ఆటోమేటిక్గా ఉత్తీర్ణ శాతం కూడా పెరుగుతుంది. దీంతో కళాశాలకు కూడా మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతో ఆదర్శంగానే మారింది. ఇక్కడ అధ్యాపకులను, ప్రిన్సిపల్తో పాటు అధ్యాపకులను కూడా జిల్లా ప్రజలు హర్షిస్తున్నారు. ఏదైతే మధ్యాహ్న భోజనం తమ సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజనంతో పాటు 2-3 రకాల కర్రీసు, ఇట్లా మజ్జిగ లాంటి మంచి రుచికరమైన భోజనాన్ని కూడా విద్యార్థులకు పౌష్టికాహారాన్ని కూడా అందిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం ఇంప్లిమెంట్ చేయకుండా ఇక్కడ సంబంధించిన అధ్యాపకులు వారి సొంత ఖర్చులతో సొంతంగా వేస్తూ మధ్యాహ్న భోజనాన్ని పెడుతూ విద్యార్థులకు చదువు పట్ల మక్కువగా ఉండేటట్లు కూడా చేస్తున్నారు. అయితే కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది, మరి ఎప్పటి నుంచి ఈ కార్యక్రమం జరుగుతుందో కొంతమంది విద్యార్థులను చూసుకొని మనం విజువల్లో చూసుకున్నట్లయితే విద్యార్థులు బారులు తీరారు. గతంలో మునుపు ఎన్నడూ లేని విధంగా కూడా హాజరు శాతం పెరుగుతుందని కూడా కళాశాలకు సంబంధించిన అధ్యాపకులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కొంతమంది విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఏం చదువుతున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. నా పేరు రాము. చిన్నగూడూరు సైడ్, చిన్నగూడూరు మండలం, జేఆర్ఎం విలేజ్. నేను ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఇప్పుడు మాకు మధ్యాహ్నం భోజనం పెట్టేసరికి చాలా బాగా దృష్టి పెట్టబడుతున్నాం చదువు మీద. ఇంతకుముందు లేదు, ఎట్లా చాలా కష్టపడేది. మేము మార్నింగ్ ఇక్కడ అన్నం కూర వండాలంటే 8:30 to 9:30 అయ్యేది. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు అదంతా లేదు, బాగా దృష్టి పెట్టగలుగుతున్నాం. సాయంత్రం ఇక్కడ 5 దాకా ఉండగలుగుతున్నాం. ఇక్కడ మాకు మంచిగా చదువు కూడా బాగా క్రమశిక్షణ అని నేర్చుకుంటున్నాం. ఇక్కడ మీకు చెప్పండి, అంటే గత ఏడాది ఎప్పుడు లేదు, కానీ ఈ ఏడాది మాత్రం మధ్యాహ్న భోజనాన్ని మీ స్టాఫ్ అంతా, మీ సార్లు అందరూ కలిసి మధ్యాహ్న భోజనం పెడుతున్నాను. నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు? చాలా మంచిగా ఉంది. మాకు మధ్యాహ్నం భోజనం చాలా ఇబ్బంది అయ్యేది. మేము ఇంటికి పోవాల్సి వచ్చేది. ఇక్కడ సార్ వాళ్ళ సొంత డబ్బులతో, సొంత ఖర్చులతో, సొంత వాళ్ళ పిల్లల లెక్క మమ్మల్ని చూసుకుంటారు. మంచిగా ఫుడ్ డిన్నర్స్ మంచిగా పెడతారు. రైస్ మొత్తం, కూర కర్రీ మొత్తం బాగుంటుంది. ఇక మాకు ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ మధ్యాహ్న భోజనం కార్యక్రమం మంచిగా చేస్తున్నారు. మాకు పొద్దున లేవాలంటే మాకు లేట్ అవుతుంది. ఇక్కడ మధ్యాహ్న భోజనం మంచిగా తిని మంచిగా క్లాసులు వింటాను, లేకపోతే మధ్యాహ్నం బయటికి పోయే
కొంచెం ఇబ్బంది ఉండేది. సార్ వాళ్ళు వాళ్ళ సొంత పిల్లల లెక్క చూసుకొని మాకు మంచి భోజనం పెట్టారు. మీకు చెప్పండి, నువ్వు మరి ఇక్కడ మీ లెక్చరర్స్ అంతా కూడా కలిసి మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. ఎట్లా ఉంది మరి, టేస్ట్ ఎలా ఉంది, మరి మంచి క్వాలిటీ ఉందా, ఎలా ఉంది? ఫుడ్ విషయానికి వస్తే క్వాలిటీ మాత్రం సూపర్ సార్. అంటే ఇంతకుముందు నేను ఇక్కడ హాస్టల్లో ఉండేది. రోజు మధ్యాహ్నం తిన్నికి వెళ్ళడానికి టైం పట్టేది. అక్కడ నడుచుకుంటూ వెళ్ళి తిని మళ్ళీ వచ్చేసరికి క్లాస్ టైం అయ్యేది, లేట్ అయ్యేది సార్. ఒక్కొక్క దమ్ము పోయేది కాదు. అందుకే ఇక్కడ మధ్యాహ్నం ఫుడ్ వల్ల ఇక్కడే ఉండి మంచిగా చదువుకోవాల్సి వస్తుంది. సాయంత్రం స్టడీ అవర్లు అన్ని వసతులు ఉన్నాయి సార్. అప్పుడు మధ్యాహ్నం భోజనం కోసం వెళ్ళి చాలామంది స్టూడెంట్స్ అబ్సెంట్ అయ్యేటోళ్ళు. ఇప్పుడైతే చూశారుగా మీరే, అదే అండి. మొత్తానికి మాకు మధ్యాహ్న భోజనం పెట్టడం వల్ల మాకు సమయం కూడా ఆదా అవుతుంది. మేము చదువు మీద ఎక్కువ దృష్టి పెడుతున్నామని చెప్తున్నారు. మాకు ఎక్కడైతే మా అధ్యాపకులు మమ్మల్ని సొంత పిల్లల లెక్క కూడా చూసుకుంటామని కూడా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. దీనిపై స్థానికులు ఏదైతే మహబూబాబాద్ సంబంధించి జూనియర్ కళాశాలకు సంబంధించి అధ్యాపకులు చేస్తున్న విషయానికి సంబంధించి స్థానికులు ఎలా రెస్పాండ్ అవుతున్నారో స్థానికులను తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మీ ప్రాంతానికి సంబంధించిన లెక్చరర్స్ అంతా కూడా వాళ్ళ సొంత ఖర్చులతో విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకం ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? వాస్తవం అంటే ఈ కళాశాలలో మేము కూడా చదువుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అంటే మేము చదువుకునే క్రమంలో కూడా విద్యార్థులు అధికంగా ఉండే. ఇప్పుడున్న సందర్భంలో కూడా కార్పొరేట్ విద్య పెరిగిన సందర్భంలో కూడా గవర్నమెంట్ కళాశాలలు అంటేనే విద్యార్థులు జాయిన్ కావడం చాలా ఇబ్బందికరమైన స్ట్రెంత్ పడిపోయిన పరిస్థితి ఉంది. అయితే గతంలో గత 3 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్టయితే ఇంత స్ట్రెంత్ లేకుండే. వాస్తవంగా ఈ మధ్యకాలంలో మన అధ్యాపకులు చేసుకున్నటువంటి వాళ్ళు తలా ఇంత నగదు వేసుకొని వాళ్ళు విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెడుతూ ఉన్నారంటే చాలా వాళ్ళని అందరినీ కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. ప్రభుత్వం దీన్ని స్పందించి మధ్యాహ్న భోజనం మన ప్రభుత్వ స్కూళ్ళల్లో కాకుండా కళాశాలలో పెడితే ఇంకా స్ట్రెంత్ పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మొత్తానికి లెక్చరర్స్ అంటే కేవలం విద్యాబుద్ధులు చెప్పడమే కాదు, విద్యార్థుల కడుపు నింపడం కూడా మా బాధ్యత అని కూడా ఇక్కడ మహబూబాబాద్ సంబంధించిన అధ్యాపకులు చేస్తున్న విషయాన్ని పట్ల స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ ఆలోచన ఎలా వచ్చింది, మనం దీనికి సంబంధించి కళాశాలకు సంబంధించిన ప్రిన్సిపాల్ గారు నేను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. మీకు ఈ కళాశాలలో ఎక్కడ జిల్లాలో ఎటువంటి లేని విధంగా మీ కళాశాలలో ఈ కార్యక్రమం చేస్తున్నారు, ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు? యాక్చువల్గా మేము ఆగస్ట్ 1న జాయిన్ కావడం జరిగింది. మొదట్లో కాలేజీలో చాలా తక్కువ మంది స్టూడెంట్స్ వస్తున్నారు. వాళ్ళు చాలా హాజరు శాతం అనేది చాలా తక్కువగా ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలు వాళ్ళు పొద్దున్నే తినకుండా వస్తున్నారు కాబట్టి చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. కాబట్టి మాకు ఎలాగైనా రిజల్ట్ పెరగాలి, స్ట్రెంత్ పెరగాలి, ఇవన్నీ కావాలనే ఉద్దేశంతో మేము ఒక ఆలోచన చేయడం జరిగింది. ఇక్కడ స్టాఫ్ అంతా కూడా కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ వంతు సహాయంగా దీనికి సహాయం అందజేశారు. దీంతోపాటు కొంతమంది దాతలు కూడా ఈ అన్నదానానికి ముందుకు రావడం జరిగింది. ఈ విధంగా ఎప్పుడైతే మేము ఈ మధ్యాహ్న భోజన పథకం పెట్టామో అప్పటి నుంచి పిల్లల స్ట్రెంత్ పెరుగుతున్నది. అలాగే కళాశాలకు రెగ్యులర్గా వస్తున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు, మంచిగా రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఇలాగనే ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకొక నెల రోజుల్లో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఈ నెల రోజుల్లో కూడా వాళ్ళని స్ట్రెంత్ బాగా పెంచి ఎగ్జామ్స్ పెట్టి మంచి మార్కులు రావడానికి ఈ మధ్యాహ్న భోజన పథకం చాలా ఉపయోగపడుతుంది. ఇది చాలా పిల్లలకి, నిరుపేద పిల్లలు, ప్రభుత్వ కళాశాలలో చదివే పిల్లలందరూ కూడా నిరుపేద పిల్లలు కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏమి తినకుండా వస్తారు. కాబట్టి ఇక్కడ మధ్యాహ్న భోజనం వాళ్ళకి ఎంతో ఆసరవుతుంది. వాళ్ళకు కడుపు నిండితేనే వాళ్ళకి ఆకలి, కొంచెం చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఈ పథకం అనేది చాలా ఉపయోగకరంగా ఉందని నేను ఆశిస్తాను. సార్ మీరు చెప్పండి, మీరు ఏదైతే కేవలం పాఠాలే చెప్పకుండా విద్యార్థులకు వాళ్ళ కడుపు కూడా నింపుతున్నారు, మీరు దీన్ని ఎలా చూస్తారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇది మహబూబాబాద్ జిల్లా ఫస్ట్ బిగ్ టీవీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కళాశాల తరఫున తెలియజేస్తున్నాము. మహబూబాబాద్ జిల్లా జీజేసీ బాయ్స్ మహబూబాబాద్ కళాశాలలో విద్యాలయ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి కళాశాలలో హాజరు శాతం విద్యార్థులు తక్కువ ఉండడం, రిజల్ట్ విషయంలో కూడా కొంత వెనుకబాటు ఉండడం, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయడం కోసం ముఖ్యంగా లంచ్ టైంలో వీళ్ళకు లంచ్ అందిస్తే వీళ్ళ హాజరు శాతం పెరిగి మన ఉత్తీర్ణత శాతం కూడా మార్చి 5 నుంచి జరిగేటువంటి పబ్లిక్ పరీక్షలు మంచి విజయం ఫలితాలను సాధిస్తారనే సదుద్దేశంతో ముఖ్యంగా ఇక్కడ నేను, మన దేవ్ సార్, మదర్ సార్ గారు, అదేవిధంగా నేను, గణేష్, నయీం అన్న, రమేష్ అన్న, ఇక్కడ మన కళాశాల అధ్యాపక బృందం మొత్తం కూడా అనుకొని సొంతంగా ఫస్ట్ స్టార్ట్ చేసి జనవరి 2, 2025 నుంచి స్టార్ట్ చేసి ఈ రోజు వరకు నిర్విరామంగా కొనసాగిస్తున్నాం. ఇక్కడ ఈ విద్యార్థులు మార్నింగ్ 9:30కి వచ్చి ఇంతకుముందు లంచ్ టైంలో లంచ్కని బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ రావడానికి చాలా ఇబ్బంది పడ్డారు. అలాంటి టైంలో మేము ఆలోచించి ఒక బాక్స్ని 2-3 తినేటువంటి విద్యార్థులు కూడా వాళ్ళ ఆకలి ఉండే,
ఆ ప్రాబ్లమ్స్ చూసి తర్వాత కొంచెం చెలించిపోయి ఏ విధంగానైనా మార్చి 5 నుంచి జరిగేటువంటి ఎగ్జామ్స్లో వీళ్ళని రెగ్యులర్గా కళాశాలకు రప్పించి ఇక్కడ పాఠాలు మంచిగా వినిపించే విధంగా వాళ్ళు చదువుకునే విధంగా ఏర్పాటు చేయడం కోసం సాయంత్రం 5 గంటల వరకు ఓపిక కూర్చునే విధంగా ఇక్కడ ఈ మనం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తే పిల్లలు కూడా చాలా చక్కగా లైన్లో వచ్చి భోజనం చేసి మళ్ళీ సాయంత్రం 5 గంటల వరకు ఉండి చదువుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ విద్యార్థుల కూడా వాళ్ళలో ఉత్తీర్ణత శాతం ప్లస్ వాళ్ళలో కూడా ఆ చైతన్యం మాకు కనబడుతుంది. భవిష్యత్తులో మార్చిలో జరిగేటువంటి పబ్లిక్ పరీక్షలు కూడా మంచి ఫలితాలను సాధించి ఈ జిల్లాలో మంచి విజయాన్ని నమోదు చేసి కళాశాలకు ఈ ప్రాంతానికి మంచి పేరు తెస్తారన్న ఒక సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ను మధ్యాహ్న భోజనం ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి ఏదైతే రేవంత్ సర్కార్ ఏర్పడిన తర్వాత గురుకులాలు మరియు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. కానీ ప్రభుత్వ కళాశాలలో ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం మూలంగా ఇక్కడ విద్యార్థుల శాతం తక్కువగా నమోదవుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ కళాశాలకు సంబంధించిన అధ్యాపకులంతా కూడా సమిష్టిగా కొంత దాతల సహకారంతో కూడా నిర్విరామంగా కూడా ఇక మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. దీని మూలంగా విద్యార్థుల హాజరు శాతం కూడా పెరుగుతుంది. భవిష్యత్తులో ఉత్తీర్ణ శాతం కూడా పెంచి జిల్లాలో టాప్ పొజిషన్లో ఉంటామని కూడా అధ్యాపకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్ నుండి. For more videos like this, subscribe Big TV channel.